డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. 108 లక్ష్మీ నేమ్స్ వాటర్ రిచువల్ అని చెప్పి ఒక పవర్ఫుల్ సాధన. అమ్మ బంగారు తల్లి మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందడానికి ఈ పరిహారం మీకు 1,00,000 రెట్లు బలాన్ని ప్రసాదిస్తుంది. మీ గృహంలో ఉన్న, మీ వ్యాపార స్థలంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, చెడు మనీ కర్మ అంతా పటాపంచలైపోయి అష్టధనలక్ష్ముల యొక్క ఎనర్జీ మీ గృహంలో, మీ వ్యాపార స్థలంలో స్టార్ట్ అవుతుంది. పాసిబిలిటీ ఉంటే అట్లీస్ట్ ఒక 3 శుక్రవారాలు ఇది కంటిన్యూస్గా చేయండి. ఈ సాధనకి మీరు చేస్తున్న లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, వీటికి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీ అందరికి ఇప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది అహం బ్రహ్మాస్మి. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మరి ఎన్నో రెమెడీస్ చెప్తూ వస్తున్నారు. సో వ్యూవర్స్ చాలా మంది ఎదురు చూస్తున్నారు. అంటే చాలా అప్పుల బాధలో ఉన్నాము, మా అప్పుల నుంచి మేము బయట ఎలా పడాలి, చాలా ఇంకా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా వీడియో చెప్పారు మీరు లక్ష్మీదేవి ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, ఎందుకు ఇంట్లో నిలవట్లేదు, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనేసి. సో ఈ రోజు ఏం రెమెడీ చెప్పబోతున్నారు? ష్యూర్, విల్ ట్రై టు డీకోడ్ 108 లక్ష్మీ నేమ్స్ వాటర్ రిచువల్ అని ఒక పవర్ఫుల్ పరిహారం విల్ ట్రై టు డీకోడ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం సౌహ్ శ్రీ రాజాశ్యామలాదేవి నమః. ఓం నమః శివాయ. రక్ష రక్ష రక్ష. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, 108 లక్ష్మీ నేమ్స్ వాటర్ రిచువల్ అంటే ఒక వాటర్తో చేసే ఒక పరిహారం అని చెప్పొచ్చు. పాయింట్ నెంబర్ 1, పరిహారాన్ని షేర్ చేసుకునే ముందు ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. హ్యూమన్ బీయింగ్స్ నరులుగా జన్మ పొందాము. కష్టే ఫలి, కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ధూపం, దీపం, నైవేద్యం, హారతి అన్నీ సమర్పించేసి కాలు కదపకుండా గృహంలో కూర్చోవడం ద్వారా బూడిద రాలుద్ది, యాష్. సాధన చేయండి, మేనిఫెస్టేషన్, మెడిటేషన్, విజువలైజేషన్స్, మంత్ర, తంత్ర, యంత్ర అన్నీ ఫాలో అవ్వండి. అవి ఫాలో అవుతూ మీరు కష్టపడితే సాక్షాత్ భగవంతుడి స్వరూపం మీ వెన్నెంట ఉండి మీకు సంరక్షిస్తుంది. ఇది డిస్క్లైమర్, ఇది నోట్, ట్రై టు అండర్స్టాండ్, ఇది సత్యం. కమింగ్ టు ద రెమెడీ, సాక్షాత్ అష్టధనలక్ష్మి యొక్క శక్తి మన గృహంలోకి ప్రవేశిస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఆరాంసే బయటకు వెళ్తారు. నెగిటివ్ ఎనర్జీ, కన్నుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఈ పరిహారం వీలైతే ఒక 3 శుక్రవారాలు కంటిన్యూస్గా ప్రయత్నించండి. కొంతమందికి డౌట్, మంత్లీ ఛాలెంజెస్ వస్తాయి ఉమెన్కి, మరి అప్పుడు ఏంటి? ఏం పర్వాలేదు, ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎవ్రీ ఫ్రైడే కూడా చేయొచ్చు. దీనికి లక్షల రూపాయలు, వేల రూపాయలు, 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏమి చేయాలి? శుక్రవారం రోజు, మళ్ళీ ఏ టైంలో చేయాలన్నది డౌట్. ఎర్లీ అవర్స్ ఆర్ ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు, మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చక్కగా స్నానం ఆచరించి శుద్ధి శుభ్రంతో చేయండి. ఓకే. పాయింట్ నెంబర్ 1, చేసేటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకోండి. ఒక కాపర్ గ్లాస్, రాగి పాత్ర, ఒక గ్లాస్, ఒక చెంబు ఏదైనా తీసుకోండి. తీసుకొని 2 చిటికెల కుంకుమ, 1 చిటికెడు పసుపు, 1 రోజ్ ఫ్లవర్ అందులో పెట్టండి. 2 చిటికెడు కుంకుమ, 1 చిటికెడు పసుపు, 1 రోజ్ ఫ్లవర్ అందులో పెట్టండి. దాన్ని మీరు హోల్డ్ చేయండి. ఇక్కడ వాటర్ ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే సింపుల్. ఈ అనంత బ్రహ్మాండంలో, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ భూగ్రహంలో ఉన్నది 70% వాటరే. ఈ హ్యూమన్ బాడీలో కూడా 70% ఉన్నది వాటరే. అందుకే దీన్ని హ్యూమన్ బాడీ అని కూడా చెప్పరు, వాటర్ బాడీ అని చెప్తారు. పూర్వంలో ఋషులు, మునులు కూడా వరాలు ఇవ్వాలన్నా, శాపాలు ఇవ్వాలన్నా వాటర్తోనే ఇలా స్ప్రింకిల్ చేసేవారు. వాటర్కి అంత శక్తి ఉంది. శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేశారు వాటర్కి ఒక మెమొరీ పవర్ ఉంది అని చెప్పి. ఈ సాధన ఏంటంటే సాక్షాత్ ఈ పవిత్రమైన జలంలోకి, ఈ పవిత్రమైన గంగమ్మ తల్లి ఆశీర్వాదం, అష్టధనలక్ష్మి యొక్క ఆశీర్వాదం ఈ పవిత్రమైన గంగా జలంలోకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎట్లా అంటే, ఇది చేసే ముందు అగైన్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్, ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజా మందిరం ఎదురుగా కూర్చొని లేదా నిల్చొని కూడా ఈ సాధన చెయ్యొచ్చు. ఏం చేయాలి? ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాసేపు శ్వాసని పీల్చుకోండి, విడిచిపెట్టండి. ఇన్హేల్, ఎక్స్హేల్. తద్వారా బాడీ మొత్తం కామ్ అండ్ కంపోజ్డ్ స్టేట్లోకి కూల్ అయిపోతాం. సెకండ్ థింగ్, వెన్నెముక నిటారుగా ఉండాలి. చక్రాస్ యాక్టివేట్ అవ్వాలంటే, కుండలిని యోగం జరగాలంటే బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్, యువర్ స్పైన్ షుడ్ బి స్ట్రైట్.
పాయింట్ నెంబర్ 3, భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఇప్పుడు దాన్ని హోల్డ్ చేసి సింపుల్ ఆ యొక్క వాటర్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అందులోకి వెళ్తుందని విజువలైజ్ చేయాలి. అగైన్ సేమ్ ఎదురుగా పింక్ కలర్ లోటస్, ఓకే, పింక్ కలర్ లోటస్లో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూర్చొని ఆమె బంగారపు హస్తం నుండి బంగారపు రంగు కిరణాలు ఆ వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క పరిహారం చేస్తున్నప్పుడు మన ముందు ఏమైనా అబ్జర్వ్ చేయాలి, సాక్షాత్తు ధనలక్ష్మి తల్లి పింక్ కలర్ లోటస్లో ఆమె కూర్చొని ఆమె బంగారపు హస్తం నుండి బంగారపు రంగులో ఉన్న కిరణాలు, ఆమె ఆశీర్వాదాలు రైట్ అవే ఆ యొక్క జలంలోకి ట్రావెల్ అవుతుందని మనం విజువలైజ్ చేసుకోవాలి. ఆమెను చూసుకుంటూ ఐస్ క్లోజ్ చేస్తూ ఇది చేయొచ్చు, ఐస్ ఓపెన్ చేస్తూ కూడా చేయొచ్చు. నా సజెషన్ క్లోజ్ చేసుకొని అమ్మని విజువలైజ్ చేసుకొని చేయండి. ఏమని మంత్ర స్టార్టింగ్ చేయాలి? ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః, ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఒక 108 టైమ్స్ చాంటింగ్ చేయండి. 2 చేతులు ఇక్కడే ఉంటాయి, ఐస్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి కౌంట్ నెంబరింగ్ మీదకి వెళ్ళిపోద్ది. సో అది దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఒక 2 minutes, 3 minutes, 5 minutes మీ బాడీ సహకరించినంత వరకు మంత్రాన్ని చాంటింగ్ చేసి అమ్మ బంగారపు హస్తం నుండి బంగారపు రంగు కిరణాలు ఆ యొక్క పవిత్రమైన జలంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకోండి. పసుపు కుంకుమ యాడ్ చేసాం, సాక్షాత్తు సర్వమంగళం కూడా అందులోనే ఉంటుంది. మాంగళ్య స్వరూపము రోజ్ ఫ్లవర్ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తాము మనం. కాబట్టి కాస్మిక్ ఎనర్జీని ట్రావెల్ చేస్తుంది. పవిత్రమైన జలం, మెమొరీ పవర్ ఉంటుంది. విజువలైజ్ చేసుకుంటున్నాం అన్ని విధాలుగా కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఆ యొక్క పవిత్రమైన పాట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు. ఆ తర్వాత ఏం చేయాలి? అది ఆ పూజ మందిరంలో ఒక 3 times స్ప్రింకిల్ చేయండి. ఆ సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారం బయటికి వెళ్ళి సింహద్వారం వైపు చూస్తూ ఒక 7 times సర్క్యులర్ మోషన్లో స్ప్రింకిల్ చేయాలి. ఒక 7 times సర్క్యులర్ మోషన్లో స్ప్రింకిల్ చేస్తూ గృహంలో ప్రతి కార్నర్లో, కిచెన్లో, బెడ్రూమ్స్లో చుట్టూ స్ప్రింకిల్ చేయండి. మీ వ్యాపార స్థలం ఉంటే వ్యాపార స్థలంలో స్ప్రింకిల్ చేయండి. గృహంలో ఎక్కడైతే డబ్బులు పెడతామో, లాకర్, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు ఎక్కడైతే పెడతామో అక్కడ స్ప్రింకిల్ చేయండి. మన యొక్క క్రౌన్ చక్ర మీద స్ప్రింకిల్ చేయాలి. ఆ వాటర్తో ఐస్ మీద స్ప్రింకిల్ చేయాలి. థ్రోట్ చక్ర మీద స్ప్రింకిల్ చేయాలి. హార్ట్ చక్ర మీద స్ప్రింకిల్ చేయాలి. మన మీద కాస్త స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది కంటిన్యూస్గా వీలైతే ఒక 3 Fridays చేయండి. మార్క్ మై వర్డ్స్, 1-on-1 మెంటర్షిప్ ప్రోగ్రాంలో చాలా మందికి పరిహారం చెప్పడం జరిగింది. ఇది సూపర్ స్టిషన్ మూఢనమ్మకం కాదు, ఇది ఒక బిలీఫ్, ఇది ఒక కాన్షియస్నెస్, ఇది ఒక చైతన్యం. సాక్షాత్తు ధనలక్ష్మి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందే ఒక రిజల్ట్ ఓరియంటెడ్ సాధన మేమందరం చేశాము. మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు చేశారు, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళతో ఆగిపోకూడదు, అందరికీ వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. క్లియర్? ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ క్షణమే మీకు అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే కామెంట్స్లో నేను సమృద్ధి స్వరూపాన్ని అని కామెంట్లో టైప్ చేయండి. నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని అని టైప్ చేయండి. చాలా మంది సఫర్ అవుతున్నారమ్మ బయట. మనము తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ఒక ఉడత సహాయమైనా చేద్దాము. సో మన అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి. అండ్ మీకు మీ ఉన్నత కొరకు, మీ కుటుంబ సభ్యులు ఉన్నత కొరకు ఒక 2 నిమిషాలు ఓపిక వహించి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఈ యొక్క మహాశివరాత్రి కొరకు నా నుండి ఒక స్మాల్ బోనస్ గిఫ్ట్ మీ అందరికీ రివీల్ చేయబోతా ఉన్నా. వంశీ గారు, మరి ఫర్దర్ గా మన క్లాసెస్ గురించి ఒకసారి వ్యూవర్స్. ష్యూర్. చాలా గ్యాప్ తర్వాత మాస్టరీ క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇది మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్ అని చెప్పొచ్చు. జనరల్ గా మాస్టరీ క్లాస్ ఇప్పుడు ఏదైతే మనం ఎవ్రీడే 7 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో దానికి 3 times ఉంటుంది ఫీజు ఏదైతే ఉందో. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో చాలా మంది తెలుగు ప్రజల యొక్క జీవితం మారాలని శివరాత్రి రోజు సంకల్పించి శివరాత్రి రోజే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, February 15వ తారీఖు మనకు మహాశివరాత్రి. అదే February 15వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 days, అంటే February 15 నుండి February 26వ తారీఖు వరకు 11 days కూడా మార్నింగ్ 5:30 to 7 టైమింగ్స్ మారాయి. మార్నింగ్ షార్ప్ 5:30 నుండి మార్నింగ్ షార్ప్ 7, 1.5 hour ఉండబోతుంది. ఈ 1.5 hour క్లాస్ కూడా కంప్లీట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ 11 days అయ్యే లోపు ఈ రెస్పెక్టివ్ రికార్డింగ్ లింక్స్ అన్ని కూడా ఆ రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్లో మన టీం షేర్ చేస్తారు. వీఆర్ కవరింగ్ ఎవ్రీ సింగిల్ టాపిక్, హోల్ మనీ మేనిఫెస్టేషన్ కొరకు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్,
కంప్లీట్ కాస్మిక్ సైన్స్, ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్, మేనిఫెస్టేషన్ సంబంధించి ఇన్ డెప్త్ వెళ్ళడం, మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే భగవంతుడు, పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు మనకు ఆశీర్వాదాలు ఇస్తాయి. ఇది మాస్టరీ క్లాస్. జనరల్గా ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్న బేసిక్ క్లాస్ ఏదైతే ఉందో దానికి 1000 రేట్లు ప్రాక్టికల్గా నాలెడ్జ్ని షేర్ చేయబోతా ఉన్నాం, థియరిటికల్గా నాలెడ్జ్ని షేర్ చేయబోతున్నాం. కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ని కూడా ఎవ్రీడే, డే బై డే వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. ఆ టాస్క్స్ని మనం మళ్ళీ స్టడీ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి 1-on-1 కన్సల్టేషన్స్ కూడా అందులో ఇవ్వబోతా ఉన్నాం. యాడ్ ఆన్ ఏంటంటే Q&A ప్రోగ్రామ్ ఉంటుంది, మనీ మేనిఫెస్టేషన్, మనీ మెడిటేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో నా నుండి ఒక చిన్న బోనస్ గిఫ్ట్ ఏంటి అంటే, యాజ్ ఐ సెడ్ నౌ, నార్మల్గా మాస్టరీ క్లాస్ ఫీజుని మనం తీసుకోవట్లేదు. శివరాత్రి యొక్క ఆశీర్వాదం మనం పొంది ఆ యొక్క బ్లెస్సింగ్స్ని అందరికీ షేర్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే బేసిక్ క్లాస్కి ఏదైతే ఉందో దాన్నే మనం ఒక 11 daysకి వీఆర్ టేకింగ్. అది కూడా ఒక మంచి లోక కళ్యాణం కార్యక్రమం కొరకు. అతి త్వరలో కలుద్దాం. మీ అందరి జీవితాల్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉంటే, ఆయుర ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని మీరు ఆకర్షించాలి అనుకుంటే, మీరు ఏ కెరియర్ అయినా చూస్ చేసుకుంటే ఆ కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి, డైలీ సాధన ఎలా ఉండాలి, ఏమి పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, భగవంతుడి ఆశీర్వాదం పొందడం కొరకు మనమేమి చేయాలి, ఏమి చేయకూడదు, చెడు కర్మని ఎలా రిడ్యూస్ చేయాలి, పుణ్యకర్మని ఎలా యాడ్ ఆన్ చేసుకోవాలి, పితృదేవతల నుండి ఆశీర్వాదాలు పొంది వాళ్ళని శాంతిని ఎలా కల్పించాలి, ఇలా మేజర్ హిడెన్ సీక్రెట్స్ A to Z is not enough. A to Z alphabets are not enough to express about this 11 days boot camp. రాసి పెట్టి ఉంటే 11 రోజులు జర్నీ చేద్దాం, కలుద్దాం. సో వ్యూవర్స్, మరి వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఫిబ్రవరి 15వ తారీఖు అంటే మహాశివరాత్రి రోజే ప్రారంభించబోతున్నారు గొప్ప కార్యక్రమం మనీ మేనిఫెస్టేషన్ 11 days బూట్ క్యాంప్. వరుసగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 26 వరకు కంటిన్యూగా 11 days బూట్ క్యాంప్ ఇది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి, టీం అందుబాటులో ఉంటుంది. మరి పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మాకు టీంకి అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ.